హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను తిరిగి అభయహస్తం పేరుతో మరలా విధుల్లోకి తీసుకొని వస్తాము అంటూ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. అయితే ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎంతవరకు నిజము? ఓకేనా? నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాననమాట. అసలు ఈ వాలంటీర్లని నిజంగా తిరిగి విధుల్లోకైతే తీసుకుంటున్నారా? ఒకవేళ తీసుకున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి విధులైతే అప్పజెప్పబోతున్నారు? వీళ్ళకి వచ్చేటువంటి జీతభత్యాలు ఎంత మేరకైతే ఉంటాయి? ఈ విషయాల గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికంటే ముందుగా మరలా కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్ల వ్యవస్థను తిరిగి విధుల్లోకి తీసుకురాబోతుంది కదా! దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్‌లో అయితే కామెంట్ పెట్టయితే తెలియచేయండి. సో, నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఈ వాలంటీర్ల వ్యవస్థ మరలా రావడమే మంచిదైతే అనుకుంటున్నాను. సో, ఎందుకంటే గతంలో వీళ్ళైతే చాలా ముఖ్య పాత్ర అయితే పోషించారనమాట. సో, ఈ స్కీమ్స్ అనేటువంటివైతే మెయిన్‌గా ఏమున్నాయో, సో, వీటన్నిటి గురించి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేపరిచి, సో, వాటికి వాళ్ళ ద్వారా అప్లై చేపించి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్‌ను వెరిఫికేషన్స్ చేయడం కావచ్చు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ప్రజల దగ్గరికైతే తీసుకువెళ్ళేవాళ్ళనమాట. సో, ఈ విధంగా వాళ్ళు చాలా ముఖ్య పాత్రే పోషించారు గతంలో ఉన్నప్పుడు. అందువల్ల సో, వీళ్ళు మరలా విధుల్లోకి రావడం అభిప్రాయం మంచిదే అని అనుకుంటున్నాను. సో, మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్‌లో తెలిసే చెప్పండి. సో, నలుగురికైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే తెలుస్తుంది. సో, మీ యొక్క అభిప్రాయం ఏంటో ఆ విషయం గురించి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. నేను ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అదేవిధంగా తెలియనటువంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మీరు కామెంట్ పెట్టే దగ్గర కింద హైప్ అనే బటన్ అయితే ఉంటుంది. హైప్ బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. నలుగురికైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. అందరికీ కూడా రీచ్ అయితే అవుతుందన్నమాట. రీచ్ చేయండి ఇన్ఫర్మేషన్‌ని. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే సో, ప్రెజెంట్ మనకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈ వాలంటీర్ల వ్యవస్థను తిరిగి మరలా విధుల్లోకి తీసుకువస్తారనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందన్నమాట. అయితే ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము? ఓకేనా? సో, మొట్టమొదటిగా వచ్చేసి మనకు దీనికి సంబంధించి ఒక ప్రముఖ దినపత్రికలో న్యూస్ అనేటువంటిదైతే వచ్చిందనమాట. ఇదొచ్చి 2 డేస్ అయితే అవుతుంది. ఓకేనా? సో, బట్ నేనైతే ఇవాల్టి రోజున వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే 2 డేస్ అయితే నేను లేను కాబట్టి ఈరోజైతే వీడియో అయితే చేసి చెప్తున్నాను. సో, అది ఎంతవరకు నిజమో ఇప్పుడైతే ఈ న్యూస్ ఆర్టికల్ ద్వారా అయితే చూద్దాము. దాని తర్వాత మెయిన్ టాపిక్‌లోకైతే వెళ్దాము. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే, ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అనేటువంటిది మనకు 2 డేస్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. వాలంటీర్లపై సమీక్ష, అభయహస్తానికి గ్రీన్ సిగ్నల్. అంటే మనకు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ఈ అభయహస్తం అనే పేరుతో విధుల్లోకైతే తీసుకురాబోతున్నట్లు సమీక్ష జరిగినట్లు మనకు ఈ యొక్క దినపత్రికలో అయితే పొందుపరుచున్నారు. సో, గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల సేవలపై సమీక్ష అయితే జరిపి సో, నిజంగా పనిచేస్తున్నటువంటి వారికి ప్రోత్సాహం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో, అదేవిధంగా వీళ్ళ యొక్క పనితీరు అనేటువంటిది బాగలేకపోతే వాళ్ళందరినీ కూడా తొలగింపు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే గతంలో వీళ్ళు పని చేశారు కదా! సో, గతంలో వీళ్ళ యొక్క పనితీరు అనేటువంటిది సరిగా లేకపోతే వీళ్ళ పనితీరు సరిగా లేదు అని వీళ్ళెలా గుర్తిస్తారంటే, వీళ్ళు ప్రజల నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే గేదర్ చేస్తారనమాట. అంటే ఫిర్యాదులనేటువంటివి ఎవరైతే ప్రజలు ఈ యొక్క వాలంటీర్ అనేటువంటి వాళ్ళు సరిగ్గా పని చేయలేదని ఫిర్యాదులు చేస్తుంటారో, సో, ఆ విధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే గేదర్ చేస్తారనమాట. దాన్ని బట్టి అయితే పనితీరు సరిగా లేదని వాళ్ళనైతే తొలగించే అవకాశాలు కూడా ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. ఈ విధానంతో ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. సో, మనకు ఖచ్చితంగా అయితే ఇంకా చెప్పలేదు కన్ఫర్మ్‌గా. సో, జస్ట్ ఒక న్యూస్ అయితే రిలీజ్ చేసింది. ఈ కొత్త విధానంతో అంటే ఈ కొత్త అభయహస్తం పేరుతో ముందుకైతే వెళ్ళాలని భావిస్తుంది. ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. జస్ట్ అయితే ఒక న్యూస్ అయితే రిలీజ్ చేసింది. ఈ యొక్క అభయహస్తం పేరుతో వాలంటీర్ల వ్యవస్థను పునఃప్రారంభించేందుకు కేబినెట్ సుకుమత అయితే తెలిపిందనమాట. ప్రతి సోమవారం కలెక్టరేట్లతో సమస్యలైతే పరిష్కారం అయితే తెలియచేయాలని ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాట్లు చేసిన స్పందన పునఃప్రారంభానికి కేబినెట్ అయితే ఆమోదమైతే తెలిపింది. సో, ఫైనల్‌గా వచ్చేసి మనకి ఇక్కడ ఈ వాలంటీర్ల వ్యవస్థను ఖచ్చితంగా మేము తీసుకొస్తామని అయితే మనకు చెప్పలేదండి. బట్ ఒక
ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అంటే త్వరలో ఈ యొక్క అభయహస్తం పేరుతో తీసుకువస్తాము. తీసుకువస్తే బావుంటుందా లేదా అని. సో, వాళ్ళందరూ అభిప్రాయాలు మొత్తం కూడా తెలుసుకుంటారంటే మనకు కన్ఫర్మేషన్ అనేటువంటిదైతే ఇవ్వలేదు ఇంకా. ఓకేనా? మనకొచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం. సో, మీరు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా క్లియర్‌గా కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. సో, నా అభిప్రాయం ప్రకారం తీసుకువస్తేనే మంచిదని అయితే అనుకుంటున్నాను. సో, రీసెంట్‌గా మనకు ఈ కోటో ప్రభుత్వం వచ్చాక పలు రకాల పథకాలను అమల్లోకైతే తీసుకొచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఈ యొక్క తల్లికి వందనం పథకం కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కావచ్చు, ఈ పథకాలకు సంబంధించి సో, చాలామందికి తెలియక ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్ వేసుకోకపోవడం వల్ల కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్‌కు ఎన్‌పీసీఐ లింక్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, తదితర కారణాల వల్ల వాళ్ళకి క్లారిటీగా తెలియకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి నిధులనైతే కోల్పోయారనమాట. సో, గతంలో వాలంటీర్లు వీటి మీద ముఖ్య పాత్ర అయితే పోషించేవాళ్ళనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రజల వరకైతే తీసుకువెళ్ళేవాళ్ళనమాట. అంటే తెలియనటువంటి వాటన్నిటిని కూడా చేపిచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి. సో, మీరందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో వాళ్ళైతే వర్క్ చేశారు కాబట్టి. సో, ఇందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే చెప్తున్నాను. వీళ్ళకు సంబంధించి మరలా విధుల్లోకి తీసుకురావడమే మంచిదనైతే అనుకుంటున్నాను. సో, మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేసి అయితే తెలియచేయండి. అయితే ఎవరెవరిని విధుల్లోకి తీసుకొచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, గతంలో వచ్చేసి చాలామంది కూడా ఈ ఉద్యోగాలు అనేటువంటి వాటిని తీసేశారని, మమ్మల్ని పక్కన పెట్టేశారని కోపంతో చాలామంది కూడా రాజీనామా అనేటువంటిది చేశారనమాట. అంటే ఉద్యోగం నుంచి అయితే తొలగిపోయారు. కొంతమంది వచ్చి ఏం చెప్పారంటే ప్రభుత్వ అధికారులే మమ్మల్నైతే తొలగించేశారు. మా అంతట మేమైతే తొలగిపోలేదు అని కొంతమంది చెప్పగా, కొంతమందొచ్చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఉద్యోగంలో నుంచైతే తొలగిపోయారనమాట. సో, ఇప్పుడు ఈ విధంగా అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు మళ్ళా విధుల్లోకి తీసుకొచ్చారంటే వాళ్ళందరూ కూడా వచ్చి మా ఉద్యోగాలు మాకివ్వండి అని అంటారు కాబట్టి బట్ ప్రభుత్వం అయితే మనకింకా క్లారిటీ అయితే ఇవ్వలేదనమాట. అంటే ఎవరెవరిని తీసుకొస్తామంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది. ఏంటంటే ఎవరైతే పనితీరు బాగుంటుందో సో, ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు లేకుండా వీళ్ళు గతంలో మంచిగా పనిచేశారు. సో, ఈ విధంగా వాళ్ళకి సంబంధించి పనితీరు అనేటువంటిది ఎవరికైతే బాగుంటుందో వాళ్ళనైతే మరలా తీసుకునే అవకాశాలైతే ఉండొచ్చని జస్ట్ చెప్పున్నారు. అంతేకాని మనకు కన్ఫర్మేషన్ అనేటువంటిదైతే ఇంకా ఇవ్వలేదనమాట. చూద్దాం మనకు ఎటువంటి వివరాలకు సంబంధించి వీళ్ళని విధుల్లోకి అనేటువంటిదైతే తీసుకునేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మాక్సిమం గతంలో ఏం పాత్ర అయితే వహించారో అంటే వేటిలో వీళ్ళు విధులనేటువంటివి నిర్వర్తించారో వాటికి సంబంధించి మరలా తీసుకునేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు. గతంలో వచ్చేసి ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారుల మధ్య అదేవిధంగా ఈ యొక్క ప్రజల మధ్య వీళ్ళైతే ముఖ్య పాత్ర అయితే వహించేవాళ్ళనమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ప్రజలకు చేరవేసేవాళ్ళు. ఈ విధంగా అయితే ఉన్నారనమాట. సో, ఇప్పుడు కూడా మాక్సిమం ఇదే విధంగా తీసుకొచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? సో, ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి. సో, మీరు చేయవలసింది ఏం లేదు. ఈ వీడియోకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. కింద హైప్ బటన్ అయితే ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అవ్వండి. మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్‌లో పెట్టి తెలియచేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్‌తో వాలంటీర్లకు సంబంధించి మీ ముందుకైతే వచ్చేస్తాను.